ఇది వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. ఒక చదరపు షీట్ నుంచి 4 సమాన మూలాలు కత్తిరించబడ్డాయి మరియు మిగిలిన షీట్ నుండి క్యూబాయిడ్ రూపంలో ఒక ఓపెన్ బాక్స్ ఏర్పడుతుంది. షీట్ వైపు 12 సెంటీమీటర్లు ఏర్పడిన బాక్స్ యొక్క గరిష్ట వాల్యూమ్ని కనుక్కోండి. సపోజ్గా మీరు ఒక బేకరీ షాప్కి వెళ్ళారు. మీకు ఒక చతురస్రం ఉంది, ఒక స్క్వేర్ ఉంది. ఈక్వల్ కార్నర్లు కట్ చేసాం. ఇక్కడ కట్ చేసాం, ఇక్కడ కట్ చేసాం, ఇక్కడ కట్ చేసాం. ఈక్వల్ కార్నర్లు కట్ చేసాం. ఈక్వల్ కార్నర్లు కట్ చేస్తే అంటే ఇక్కడ ఎక్స్, ఇక్కడ కూడా ఎక్స్, ఇక్కడ ఎక్స్, ఇక్కడ కూడా ఎక్స్, ఇక్కడ ఎక్స్, ఇక్కడ కూడా ఎక్స్, ఇక్కడ ఎక్స్, ఇక్కడ కూడా ఎక్స్. మొత్తం ఏమో సైడ్ విలువ ఎంత 12. ఇటువైపు ఎక్స్, ఇటువైపు ఎక్స్. ఇదేమో 12 - 2x. మొత్తం ఏమో 12, పైన ఎక్స్ కింద ఎక్స్. ఇదెంత అవుతుంది? 12 - 2x. ఇటువైపు ఎక్స్, ఇటువైపు ఎక్స్. ఇదెంత అవుతుంది? 12 - 2x. ఎక్స్ ఎక్స్ ఇదెంత అవుతుంది? 12 - 2x. 12 - 2x. రైట్. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. మొత్తము చతురస్రంలో ఎక్స్ ఎక్స్ మిగిలిందంతా 12 - 2x. ఎక్స్ ఎక్స్ మధ్యలంతా 12 - 2x. ఎక్స్ ఎక్స్ మధ్యలంతా 12 - 2x. ఎక్స్ ఎక్స్ మిగిలిందంతా 12 - 2x. క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది? సపోజ్గా మీ ముందు ఒక కేక్ ఉంది. కేక్ని బాక్స్లో పెట్టాలి. వాడు ఫస్ట్ ఏం చేస్తాడు? ఇటు తిప్పుతాడు. లెంత్ ఏమవుతుంది? ఇది ఇటు తిప్పుతున్నాడు. 12 - 2x. మళ్ళీ ఇది తిప్పిన తర్వాత 12 - 2x. ఈ బాక్స్ని ఇటు తిప్పుతాడు. అది కూడా 12 - 2x. అది కూడా 12 - 2x. కేక్ కనుక ఒక బాక్స్లో పెట్టాలనుకుంటే ఇది 12 - 2x, ఇది 12 - 2x. ఇటు పక్కది మళ్ళీ తిప్పుతాడు. అంటే ఈ ఎక్స్ కాస్తా ఇటు అవుతుంది. అంటే ఇదేమవుతుంది? ఎక్స్ అవుతుంది. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఒక మొత్తము ఒక స్క్వేర్ షేప్లో ఉన్నాయి. ఎడ్జులు కట్ చేసుకుంటూ వెళ్ళాడు. ఎడ్జులు ఈక్వల్గా కట్ చేశాడు. ఎక్స్ ఎక్స్, ఎక్స్ ఎక్స్, ఎక్స్ ఎక్స్, ఎక్స్ ఎక్స్ కట్ చేసుకుంటూ వెళ్ళాడు. ఎక్స్ ఎక్స్ కట్ చేస్తే మొత్తం 12, పైన ఎక్స్ కింద ఎక్స్. మిగిలింది ఎంత? 12 - 2x. ఎక్స్ ఎక్స్ మిగిలింది ఎంత? 12 - 2x. ఎక్స్ ఎక్స్ మిగిలిందంతా 12 - 2x. ఎక్స్ ఎక్స్ మిగిలిందంతా 12 - 2x. లెంత్ ఏమో 12 - 2x, బ్రెడ్త్ ఏమో 12 - 2x. ఇదేమో ఎక్స్. ఇక్కడ వరకు అబ్జర్వ్. నౌ ఇక్కడ నేను 1/4 తోటి మల్టిప్లై చేస్తా. ఆన్సర్ వచ్చేసింది సార్. 12 - 2x, 12 - 2x, 4x. సార్ ఎందుకు సార్ మల్టిప్లై చేశారంటే ఈ 3 చరరాశుల లబ్ధము మ్యాక్సిమం కావాలంటే ఆ మూడిటి యొక్క సమ్ కాన్స్టెంట్ కావాలి. అంటే 12 - 2x ప్లస్ 12 - 2x ప్లస్ 4x ఈక్వలెంట్ టు 24. మూడు యొక్క కూడితే కాన్స్టెంట్ వస్తుంది. మ్యాక్సిమం అంటే 3 ఈక్వల్ కావాలి. అంటే 12 - 2x 8 కావాలి, 4x కూడా 8 కావాలి. ఆన్సర్ ఎంత? 1/4 ఇంటూ 8 ఇంటూ 8 ఇంటూ 8. 4 2s are 64. 2s are ఎంత? 128. మ్యాక్సిమం వాల్యూమ్ ఎంత? 128. 3 చరరాశుల లబ్ధము మ్యాక్సిమం కావాలంటే దాన్ని కూడితే కాన్స్టెంట్ రావాలి. 12 - 2x ప్లస్ 12 - 2x ప్లస్ 4x కూడితే 24 వచ్చింది. అంటే ఈచ్ వాల్యూ ఎంత కావాలి? 8 రావాలి. సో ఆన్సర్ ఎంత? 1/4 ఇంటూ 8 ఇంటూ 8 ఇంటూ 8. 64 2s are 128. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎక్కడ డౌట్ ఉందో ఆ డౌట్ రాయండి. మొత్తం రిపీట్ చేయమని చెప్పకండి. అది డౌట్ అడిగే విధానము కూడా కాదు, ఆ డౌట్ చెప్పే విధానం కూడా కాదు. మీకు ఎక్కడ స్ట్రక్ అయిపోయారో అక్కడ మాత్రం రాయండి. దయచేసి సబ్జెక్టుకు సంబంధించి ఏదైనా డౌట్ ఉంటేనే మీరు చాట్ బాక్స్ యూజ్ చేయండి.
సబ్జెక్టును దాటి మీరు బయటికి వెళ్ళొద్దు. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. ఏదైనా డౌట్ ఉందా ఈ క్వశ్చన్లో? ఇవన్నీ కొంచెము మంచి అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్. మీకు ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్లు చూసి ఇంకేదైనా రావచ్చు అనే ఆలోచనతోటి చెప్పిన క్వశ్చన్. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ క్లియరా సార్ ఈ కాన్సెప్ట్? నౌ ఇంకోటి చూడండి, ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ప్రీవియస్ క్వశ్చన్ కట్ చేసిన క్వశ్చన్ అందరికీ అర్థమైందా? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఎవ్రీబడి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. ఈ 2 క్లాసులతోటి మీకు మ్యాక్సిమం మినిమా అయిపోవాలి. కాన్సెప్ట్ ఇక్కడ చూడండి. అరిథమెటిక్ మీన్ ఎప్పుడూ కూడా జామెట్రిక్ మీన్ కంటే ఎక్కువ ఉండాలి, లేకపోతే ఈక్వల్ ఉండాలి. అరిథమెటిక్ మీన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు జామెట్రిక్ మీన్. అరిథమెటిక్ మీన్ ఈజ్ సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్. జామెట్రిక్ మీన్ ఈజ్ nth రూట్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ ది క్వాంటిటీస్. చాలా జాగ్రత్తగా వినండి సార్. చాలా ఈరోజే మీరు ఈ మ్యాక్సిమం మినిమం వీడియో ప్రాసెస్ అయిపోయిన తర్వాత చూడండి, మీకు చాలా ఉపయోగపడే వీడియో. Sn by n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు nth రూట్ ఆఫ్ pn. నౌ ఇది రివర్స్ కాన్సెప్ట్. మనము టైప్ సిలో ఏం చేసుకున్నాము? సమ్ కాన్స్టెంట్ కూడితే వాల్యూ కాన్స్టెంట్ అవుతే లబ్ధము మ్యాక్సిమం కావాలన్నాం. లబ్ధము మ్యాక్సిమం ఎప్పుడవుతుంది? కూడిన తర్వాత రైట్ హ్యాండ్ సైడ్లో కాన్స్టెంట్ వస్తే. ఇక్కడ ఏంటంటే ఇది రివర్స్. లబ్ధము కాన్స్టెంట్ అంటే ఏదో ఒక విలువ. లబ్ధము కాన్స్టెంట్. సో Sn by n ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు కాన్స్టెంట్ అంటే ఏదో ఒక విలువ. Sn గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు k ఇంటూ n. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు అంటే సమ్ ఏమవుతుంది? మినిమం అవుతుంది. సమ్ ఏమవుతుంది? మినిమం అవుతుంది. ప్రోడక్ట్ లబ్ధము కాన్స్టెంట్ గనక అవుతే సమ్ ఏమవ్వాలి? మినిమం అవ్వాలి. సమ్ గనక కాన్స్టెంట్ గనక అవుతే లబ్ధం ఏమవ్వాలి? మ్యాక్సిమం అవ్వాలి. లబ్ధం ఏమవ్వాలి? మ్యాక్సిమం అవ్వాలి. ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థం. అదే రాస్తున్నాడు సార్ ఇక్కడ. ప్రోడక్ట్ లబ్ధము గనక కాన్స్టెంట్గా ఉంటే, లబ్ధము కాన్స్టెంట్గా ఉంటే కూడితే ఏం కావాలి? మినిమం రావాలి. ఎప్పుడు? అన్నీ ఈక్వల్ అయినప్పుడు. అన్నీ ఈక్వల్ అయినప్పుడు. ఆర్ యు ఆల్ విత్ మీ? నవ్ ఇక్కడ చూద్దాం సార్. లబ్ధము కాన్స్టెంట్ కూడితే మినిమం రావాలి. లబ్ధము కాన్స్టెంట్ అయి కూడితే మినిమం వస్తే ఎప్పుడు వస్తుంది? వేరియబుల్స్ ఈక్వల్ అయినప్పుడు. a క్యూబ్ 27 అంటే ఏ వాల్యూ 3. కాబట్టి ఆన్సర్ ఎంత? 3 + 3 + 3 9. 3 + 3 + 3 9. ఇంతవరకు అందరికీ క్లియర్ కదా సార్? లబ్ధము గనక కాన్స్టెంట్ అవుతే సమ్ మినిమం అవుతుంది. ఎప్పుడు? వేరియబుల్స్ ఈక్వల్ ఉన్నప్పుడు. లబ్ధము గనక కాన్స్టెంట్ ఉంటే సమ్ ఏమవుతుంది? మినిమం ఉన్నప్పుడు. a ఈజ్ 14 పవర్ 1/3. a + b + c 3 × 14 పవర్ 1/3. 3 × 14 పవర్ 1/3. a × b × c ఈజ్ 14. a క్యూబ్ ఈజ్ 14. a ఈజ్ 14 పవర్ 1/3 3 times. 3 × 14 పవర్ 1/3. 3 × 14 పవర్ 1/3. థర్డ్ క్వశ్చన్ ఇక్కడ చూడండి సార్. మళ్ళీ మీరు తప్పు చేసేది సమ్లో కూడా మనం ఇట్లాంటి వెరైటీలు చేసాం. సమ్ మినిమం ఉండాలి అని అంటే, ఈ మూడిటి యొక్క సమ్ మినిమం ఉండాలి అని అంటే దాని యొక్క లబ్ధము కాన్స్టెంట్ అయి ఉండాలి. దేని యొక్క లబ్ధము? 4a × 49b × c. క్వశ్చన్లో ఏమిచ్చాడు? a × b × c ఇచ్చాడు. 4a × 49b × c. 449ని లెఫ్ట్ హ్యాండ్ రైట్ సైడ్ మల్టిప్లై చేస్తున్నా. సో
4a ఇంటూ 14 ఇంటూ c ఈజ్, ఇదేమో 14, ఇది 14 స్క్వేర్, అంటే ఇది 14 క్యూబ్. ఈ మూడిటి యొక్క కూడితే మినిమం రావాలి అని అంటే, కనిష్టం రావాలంటే దాని లబ్ధము కాన్స్టెంట్గా ఉండాలి, వేరియబుల్స్ ఈక్వల్ అయి ఉంటుంది. 14 14 14, 14 + 14 + 14, ఆన్సర్ ఎంత? 42. ఆన్సర్ ఎంత? 42. అర్థమవుతే చాలా ఈజీ సార్. ఈ మూడు చరరాశులు రైట్, దాని యొక్క కూడితే మినిమం రావాలంటే దాని లబ్ధము కాన్స్టెంట్గా ఉండాలి. దాని లబ్ధం ఎంత? 9a ఇంటూ 12b ఇంటూ 16c. ఎంత? 9 ఇంటూ 16 144, 12 స్క్వేర్ ఇంటూ 12 ఇంటూ 12. ఆర్ యు ఆల్ విత్ మీ? మనకు ఒక 12 తీసేయచ్చు ఇంటీజర్ రావడానికి, ఇది లేదని అనుకుందాం. సో అంటే 12 క్యూబ్, అంటే 12 క్యూబ్ కాన్స్టెంట్ వచ్చింది. అంటే ఇది 12, ఇది 12, ఇది 12. కొంచెం ప్రాక్టీస్ చేస్తే చూడంగానే ఆన్సర్ పెడతారు సార్. రైట్, ఈ మూడిటి యొక్క లబ్ధము కాన్స్టెంట్ కావాలి. 9a ఇంటూ 16c ఇంటూ b, a ఇంటూ b ఇంటూ c 12. సో 9 ఇంటూ 16 ఈజ్ 12 స్క్వేర్, 12 క్యూబ్. అంటే ఈచ్ 12, ఇది 12, ఇది 12, ఇది 12, 12 + 12 + 12. ఆన్సర్ ఎంత? 36. ఆన్సర్ ఎంత? 36. అందరికీ అర్థమవుతుంది కదా సార్? చాలా ఈజీ, తెలిస్తే. తెలియకపోతేనే మనకు కష్టము. ఇది ఆల్రెడీ మనం సాల్వ్ చేసాం. ఇక్కడ చూడండి సార్, రివర్స్ ఈ క్వశ్చన్ చూడండి. a²b³ ఏమో 6 ఇచ్చాడు, 2a + 3 మినిమం కనుక్కోమన్నాడు. ఆల్రెడీ ఈ మోడల్ని చేసాం సార్. డిగ్రీ ఆఫ్ ఏ ఎంత? 1. డిగ్రీ ఆఫ్ ఏ ఎంత? 2. కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకోవాలి? 2 భాగాలుగా రాసుకోవాలి. a + a. డిగ్రీ ఆఫ్ బి ఎంత? 1. డిగ్రీ ఆఫ్ బి ఎంత? 3. ఎన్ని భాగాలుగా రాసుకోవాలి? 3 భాగాలుగా రాసుకోవాలి. 3 భాగాలుగా రాసుకోవాలి. ఇక్కడ వరకు అందరికీ క్లియరా? డిగ్రీ ఆఫ్ ఏ 1, డిగ్రీ ఆఫ్ ఏ క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? 2. 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. 2a డివైడెడ్ బై 2, a + a. డిగ్రీ ఆఫ్ బి ఎంత? 1. డిగ్రీ ఆఫ్ బి ఎంత? 3. 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి, b + b + b. ఇప్పుడు మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. am > gm యూజ్ చేద్దాం. am > gm యూజ్ చేస్తే ఏమవుతుంది? అన్నిటినీ కూడదాం. a + a ప్లస్ b + b + b డివైడెడ్ బై 5 > 5 ఉన్నాయి కాబట్టి 5th రూట్ ఆఫ్ a²b³. ఆన్సర్ వచ్చేసింది. ఇదేంటి? a + a 2a, b + b + b 3b > 5 ఇంటూ 5th రూట్ ఆఫ్ 6. 5 ఇంటూ 5th రూట్ ఆఫ్ 6. మినిమం వాల్యూ ఆన్సర్ ఎంత? 5 ఇంటూ 5th రూట్ ఆఫ్ 6. సేమ్ అప్రోచ్. మనకు కొంచెం ఫండమెంటల్స్ తెలిస్తే చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. 5th వన్ అందరికీ అర్థమైంది కదా సార్? 6th వన్ దయచేసి సాల్వ్ చేయండి. సేమ్ మోడల్లో ఎవరైతే క్లాస్ ఫాలో అవుతున్నారో 1 మినిట్లో కరెక్ట్ ఆన్సర్ తోటి మీరు చెప్పాలి సార్. ఎవరికైనా ఆన్సర్ వచ్చిందా? ఒకసారి చూద్దాం. a²b³ ఎంత? 27. a²b³ అనేది 27. క్వశ్చన్ ఏంటి? మినిమం ఆఫ్ 2a + 5b. మినిమం ఆఫ్ 2a + 5b. ఇది క్వశ్చన్ సార్. మినిమం ఆఫ్ 2a + 5b. రైట్. సో కొంతమంది ఆన్సర్ చెప్తున్నారు, చూద్దాం. డిగ్రీ ఆఫ్ ఏ ఎంత? 1. క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? 2. దీన్ని 2 భాగాలుగా డివైడ్ చేసుకుందాం. అంటే a + a. డిగ్రీ ఆఫ్ బి 1. ఇక్కడ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 3. 3 భాగాలుగా డివైడ్ చేసుకుందాం. 5b/3 + 5b/3 + 5b/3. ఈ డివైడ్ చేసుకునే ప్రక్రియ మీకు అర్థమవుతే చాలా ఈజీగా సాల్వ్ చేయవచ్చు. అది అయిపోయిన తర్వాత am > gm కాన్సెప్ట్ యూజ్ చేస్తే అయిపోయినట్టే.
మినిమం మ్యాక్సిమం రావడానికి ఈక్వలెంట్ ఉండాలి. సమ్ a ప్లస్ ఏ ఇట్ ఈజ్ 2a ప్లస్ 5b డివైడెడ్ బై 1 2 3 4 5 by 5 greater than or equivalent to fifth root of a into a square 5 into 5 into 5 125 by 27 into b cube 2a plus 5b ఎంత మనకు కావాలి. సో 2a plus 5b greater than or equivalent to 5 into fifth root of 125 by 27 a square b cube ఎంత 27. కాబట్టి ఆన్సర్ ఎంత 5 into fifth root of 125. చూద్దాం ఆన్సర్స్ ఏమొచ్చాయో మీకు అబ్జర్వ్ చేద్దాం. 5 into fifth root of 125 రైట్. ఒక్కసారి ఇక్కడ చూద్దాం సార్, ఎక్కడెక్కడ ఏ స్క్వేర్ అంటే 2a a ప్లస్ a 5b divided into 3 parts 5b by 3 5b by 3 5b by 3 am greater than or equivalent to gm am greater than or equivalent to gm. సో కాబట్టి చేస్తే 2a plus 5b divided by 1 2 3 4 5 5 greater than or equivalent to fifth root of a into a square 5 5 5 125 by 27 into b cube a square b cube వాల్యూ ఎంత 27 5 into fifth root of 125. ఏమైనా డౌట్ ఉందా? ఎవరికైనా ఈ క్వశ్చన్లో డౌట్ ఉందా? మీకు ఫిఫ్త్ రూట్ ఆఫ్ 27 ఎక్కడి నుంచి వచ్చింది సార్? రైట్, ఎక్కడి నుంచి వచ్చింది 5? ఎవ్రీబడి క్లియర్? లాజిక్ అర్థమైంది కదా?